7 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అయినటువంటి పరువు హత్య అని ఏదైతే ఉన్నదో చాలా పెద్ద రచ్చకు చర్చకే దారితీసింది. ఈ ముచ్చట్లల్లా కోర్టు ఏం తీర్పు ఇస్తుందా అని చెప్పి, ఆ దోషులకు ఎటువంటి శిక్ష పడుతుందా అని చెప్పి కళ్ళు కాయలు కాసేటట్టు చాలా మంది ఎదురు చూసేలు. మొత్తానికి ఇలా తీర్పు రానే వచ్చింది, దోషులకైతే శిక్ష పడ్డది. ఇక దీని మీద సోషల్ మీడియా మొత్తం చాలా మంది అనేక రకాలుగా చర్చలు పెట్టుకుంటున్నారు. ఎవరికి దోచినట్టు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇక ఇంట్లో ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడవద్దు కాబట్టి మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే వార్త వచ్చింది, చూడుండ్రి మీరే. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించినటువంటి మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు ఏదైతే ఉన్నదో ఇలా తీర్పు వచ్చిందిలా సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం అయితే తీర్పునైతే ఇచ్చిందయ్యా. ఇక ఈ కేసులలో A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు న్యాయస్థానం ఉరి శిక్షణ అయితే విధించిందయ్యా. ఇక నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్షణ విధిస్తా SC ST సెషన్స్ 2 అదనపు న్యాయస్థానం తీర్పునైతే వెలువడించిందయ్యా. ఇక ఇదే టైంలో ప్రణయ్ పరువు హత్య మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద హైడ్రా కమిషనర్ రంగనాథన్ సార్ హర్షం వ్యక్తం చేసుకుంటూ వచ్చిండు. ఆయన నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న టైంలో ఇక 4 రోజుల టైంలలో ఈ అగత్యం చేసిన వాళ్ళను ఎరకబట్టి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అయ్యా. ఇక రీసెంట్ గా కోర్టు ఇచ్చిన తీర్పుతోని రంగనాథ్ సార్ రియాక్ట్ అయ్యిండు. SC ST కేసు ఆవుడుతోని మిర్యాలగూడ DSC శ్రీనివాసరావు టీము సమర్థవంతంగా పని చేసిండ్రని చెప్పి రంగనాథ్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. పూర్తి టెక్నాలజీ ఆధారంగా ఈ కేసును మేము ఛేదించినాం. దాదాపు 8 నెలల పాటు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు కొనసాగింది. కాల్ డేటా మొదలుకొని ప్రతి అంశంలో కూడా సూచా తప్పకుండా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని కేసును ఛేదించినామని చెప్పి రంగనాథ్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. మేము కేసు దర్యాప్తు చేసే టైంలో ఎక్కడ వెనకాడగా వేయలేదు, దర్యాప్తులో చాలా ఏకంగా ముందరికి పోయినాం. కోట్ల రూపాయల సుపారీతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఫైల్ చేసినాం. మేము ఛార్జీ షీట్కు ముందే ఏమేమో జరుగుతున్నది అన్న దాని మీద కూడా గంటల కమానం మేము చర్చలు జరిపినాం. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తుందనేటివి కూడా దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకు పోయినామని చెప్పుకుంటా వచ్చిండు. అప్పటి DG మహేందర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు కూడా సహకారం మాకు బాగా ఉన్నందువల్లనే ఇంత కేసును పకడ్బందీగా మేము ఛేదించగలిగినాం. ఇక ఎవరైతే హత్య కేసుల సాక్షులుగా ఉన్నారో వాళ్ళు ఏం చెప్పిలో అదే దానికి మేము చివరి వరకు కట్టుబడి ఉన్నామని చెప్పి రంగనాథ్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. అమృత ప్రణయ్ తల్లి ప్రేమలత ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా చాలా స్ట్రాంగ్ నిలబడ్డదని చెప్పుకుంటా వచ్చిండు. అయితే 2018 సెప్టెంబర్ 14న అయినటువంటి ఈ హత్య పరువు హత్యగా ప్రచారం జరిగిందని చెప్పి, అయితే పోలీసులుగా మేము ఈ విషయాన్ని అంగీకరణ చేయలేదు, అది పరువు హత్య కాదని అన్నాం. ఒక కులానికి ఎక్కువ పరువు మరో కులానికి తక్కువ పరువు ఉంటదని చెప్పి అది కాంట్రాక్ట్ మర్డర్ అని చెప్పి రంగనాథ్ సారు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండయ్యా. కేవలం కోట్ల రూపాయల లావాదేవీల కారణంగానే గింత ఘోరం అయ్యింది. అన్ని ఆధారాలతో దగ్గర 1600 పేజీల ఛార్జీ షీట్ ను వేసినామని చెప్పి ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా పట్టించుకోకుండా మా పోలీసు డిపార్ట్మెంట్ అంతా యావత్తు కట్టబడి ముందుకు ఓడుతోని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుడుతోనే మేము ఈ కేసుల న్యాయం చేయగలిగినామని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ వచ్చిండు రంగనాథ్ సార్. ఇక ఏదేమైనా చాలా సెన్సిటివ్ ముచ్చట కాబట్టి ఈ ముచ్చట్లలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దని చెప్పి వార్తని ఇక్కడితోని ముగిస్తున్నాం. శనార్థులు.